అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ ఏ జన్మదో ఈ ప్రేమ కొత్త స్టోరీని స్టార్ట్ చేస్తున్నాను. దీన్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఇక స్టోరీలోకి వెళితే, అది ఒక పల్లెటూరు. దేవమ్మ, నీ కొడుకు ఈరోజు పనికి రాలేదేంటే? నా కొడుకుని ఎప్పుడు పొలాల చుట్టూ తిరగమంటావా ఏంటి? ఇప్పుడు పెద్ద చదువు కోసం పట్నం వెళ్ళాడు. ఆడనే చదువుకుంటాడు. ఇక పెద్ద ఉద్యోగం చేసి నన్ను వాళ్ళ నాన్నను చూసుకుంటాడు. అప్పటి వరకు ఈ కష్టాలు తప్పవు అంటూ చెబుతుంది దేవమ్మ. అదేంటి నాకొక్క మాట చెప్పకుండా పోయిండు? మొన్న పట్నం నుంచి ఫోన్ వచ్చింది. వాడు చదివే కాలేజీలో సీట్ వచ్చిందట. వెంటనే రమ్మని చెబితే పోయిండు. అందుకే ఎవరికి చెప్పడం వీలు కాలేదు. సర్లే, వాడు బాగుంటే అంతే చాలు అంటూ ఒక నిట్టూర్పు విడిచి చేన్లో బెండకాయలు తెంపుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు మీ బెండకాయలు తెంపుడు అయిపోతే రేపు మా చేన్లో తెంపుదాం. సరే ఎల్లక్క అని ఆ రోజు పొద్దుగూట్లో పడేదాకా బెండకాయలు తెంపి ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వెళ్ళగానే రోజు ఉండే కొడుకు ఇప్పుడు లేకపోయేసరికి ఎలాగో అనిపిస్తుంది దేవమ్మకి. అంతలో శ్రీనివాస్ రావడంతో, హా వచ్చినవా అంటుంది నీరసంగా. హా ఏమైందే గట్లున్నావు? రోజు ఇంట్లో ఉండే కొడుకు ఇయ్యాల లేకపోయేసరికి ఎట్లనో ఉన్నది. ఏం చేద్దామే? ఎప్పటికీ మనతో ఉండమంటే వాడి భవిష్యత్ చూసుకోవద్దు? చూసుకోవాలి, కానీ వాడే గుర్తుకొస్తున్నాడయ్యా అంటుండగా ఫోన్ మోగుతూ ఉంటుంది. చూసినవా, నీ కొడుకు నూరేళ్ళు ఇట్లా అనుకుంటున్నామో లేదో అట్లా ఫోన్ చేస్తుండు. చెప్పరా అయ్యా? పోయినవా? పోయిన నాన్న. ఎట్లున్నది? కాలేజ్కి ఏంది నాన్న? మస్తున్నది. సరే సరే, బుద్ధిగా చదువు. మంచి నౌకరి తెచ్చుకొని రావాలి. సరేనా అన్నా? ఇగో అమ్మకిస్తున్నా. హలో అమ్మా. హా నాయనా, మంచిగా పోయినవా? పోయినమ్మా. తిన్నవా అయ్యా? తిన్నమ్మా. మీరు తిన్నారా? ఇప్పుడే తింటున్నాయ్యా. సరే, జాగ్రత్తగా చదువుకో. ఏ లొల్లికి పోవద్దు. సరే అమ్మా. నా మీద బెంగ పెట్టుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని కాల్ కట్ చేస్తాడు. రోజు ఇంట్లో ఉండే కొడుకు ఆ రోజు లేకపోయేసరికి చాలా దిగాలుగా కూర్చొని ఉంటారు వాళ్ళిద్దరూ. అలా దిగులుగానే తిని నిద్ర రాకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకుంటారు. ఇప్పటికో నిద్ర పట్టేస్తుంది. హార్స్ రైడ్ చేస్తున్న 6 అడుగుల ఆజానుబాహుడు, విశాలమైన ఛాతి భాగం, మెలితిరిగిన కండలు, సన్నటి నడుం, దూరం నుండే కనబడుతున్న అతడి శరీరాకృతి, ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నంత తెల్లటి చర్మం, ఒక్కో భాగం ఒక్కో ప్యాక్ కనబడుతుంటే మతి పోతుంది. వావ్, వెరీ హ్యాండ్సమ్ అనింది ఆమెకు తెలియకుండానే అప్రయత్నంగా. జాను, జాను అంటూ పిలుస్తుంది జాను వల్ల అమ్మ. ఉసే జాను, 8 అవుతున్నా మొద్దు నిద్రేంటే? లెగు అంటూ జాను రూమ్ డోర్ ఓపెన్ చేయగానే పాప ఊహల్లో తేలుతూ ఉండగా జాను అని కర్ణబేరి పగిలేలా పిలుపు వినిపించడంతో టక్కున లేచి కూర్చుంటుంది జాహ్నవి, హీరోయిన్. ఏంటి మామ్, మంచి డ్రీమ్ని డిస్టర్బ్ చేసేసావు. ఏంటి డ్రీమ్స్? ఒకసారి టైం చూడు, ఎంత అవుతుందో. కాలేజ్కి వెళ్ళవా? ఫస్ట్ డేనే కాలేజ్కి లేట్ వెళ్తే ఎలా? ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు కదా మామ్ అనగానే తల మీద ఒక్కటి మొట్టి, నీకేం తెలిసే? 8కి లెగిస్తే కాలేజ్కి ఎప్పుడు వెళ్తావు? లెగు అంటూ అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హో గాడ్ అనుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ బలవంతంగా కళ్ళు నలుపుకుంటూ బెడ్ మీద నుండి లేచి వాష్రూమ్కి వెళ్తుంది. 15 మినిట్స్కి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి రెడీ అయి కిందకు వస్తుంది. అప్పటికే డైనింగ్ టేబుల్పై అన్ని డిషెస్ రెడీగా ఉండడంతో జాహ్నవి వాళ్ళ అమ్మ ఇందిరా, రాణి గారు అల్పాహారం సేవించడానికి ఆసీనులు కాగానే సర్వ్ చేస్తుంది ఇందుగారు. మేడ్స్ సర్వ్ చేస్తే పాపకి నచ్చదు. ఏంటి బేబీ, ఈరోజు ఇంత ఎర్లీగా లేచావు అంటాడు జాను ఫాదర్ వాసుదేవ్. ఏంటి డాడ్ మీరు కూడా? ఊరికే బేబీ, జోక్ చేశా. పో డాడ్, మీతో మాట్లాడను అంటూ మూతి ముడుస్తుంది. ఆమె బుగ్గ మీద చేయి పెట్టి సారీ బేబీ అనగానే ఓకే డాడ్, నాకు కాలేజ్కి టైం అవుతుంది. ఐ విల్ గో మామ్, బాయ్ అంటూ వెళ్తుండగా ఎదురుగా మేడ్ జ్యూస్తో ఆమె ముందుంటుంది. జాను చూసుకోకుండా ఆమెకు తాకుతుంది. ఆమె చేతిలో ఉన్న జ్యూస్ జాను డ్రెస్పై పడగానే, యూ ఇడియట్, కళ్ళు బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకున్నావా? ఎదురుగా వస్తున్నాను కనిపించట్లేదా? రిపీట్ అని తిట్టుకుంటూ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, పో ఇక్కడ నుండి అని కసురుతుంది జాను. సారీ మేడం, చూసుకోలేదు అంటున్నా వినకుండా నా కళ్ళ ముందు కనిపించావనుకో చంపేస్తా, వెళ్ళు ఇక్కడి నుండి అని గద్దించగానే పాప వాయిస్కి అక్కడి నుండి పరుగందుకుంటుంది మేడ్. జాను చూసుకోలేదని చెబుతుంది కదా, ఎందుకలా మాట్లాడతావు? ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలి.
అసలే కాలేజ్కి లేట్ అవుతుంది అని అనుకుంటూ అక్కడి నుండి విసురుగా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చి బ్లాక్ కలర్ ఆడి కార్ ఆమె కోసమే రెడీగా ఉండడంతో జాను సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ కాలేజ్కి వెళ్తుంటుంది. అది ఆఫీస్ టైం కావడంతో చాలా ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్ రోడ్ల మీద షట్ అని స్టీరింగ్ మీద ఒక కిక్ ఇస్తూ గ్రీన్ సిగ్నల్ పడడంతో ఫాస్ట్గా దూసుకెళ్తుంది. వెనుక నుండి బైక్ పైన పాప కార్ని ఓవర్టేక్ చేస్తూ ముందుకు దూసుకు వస్తున్నాడు. అతడిని చూసి నొసలు చిట్లిస్తూ కార్ వేగం పెంచింది పాప. నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య తెలియకుండానే రేస్ స్టార్ట్ అవుతుంది. జాను కార్ స్పీడ్ పెంచి కోపంతో బైక్కి డ్యాష్ ఇస్తుంది. ఎందుకంటే నాకంటే ఎవరు ముందుండడానికి వీల్లేదు. ఆల్వేస్ ఫస్ట్ ప్లేస్, స్టడీలోనైనా లైఫ్లో అయినా అని అనుకుంటూ డ్యాష్ ఇస్తుంది. పాప డ్యాష్ ఇవ్వగానే బైక్ కింద పడుతుండగా బ్యాలెన్స్ చేసుకుంటాడు. వెంటనే వెనుకకు తిరిగి చూడగానే బ్లాక్ కలర్ కార్ దర్శనమివ్వగానే బైక్ని సైడ్కి ఆపి విసురుగా కార్ దగ్గరికి వచ్చి కార్ విండో గ్లాస్ తో తడుతూ ఉంటాడు. పాప ఏమాత్రం పట్టించుకోకుండా విండో గ్లాస్ కిందకి దించట్లేదు. బాబుకి కోపం పీక్సుకుపోయి గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. దెబ్బకు గ్లాస్ ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. ఆ సౌండ్కి ఫేస్ పైన చేతులు పెట్టుకొని భయంతో తల పక్కకు తిప్పేసింది పాప. మెల్లగా తేరుకొని ఏయ్ ఎవడ్రా నువ్వు అంటూ ఇటువైపు తిరగగానే విండో నుండి వస్తున్న గాలికి ముంగురులు ఆమె ఫేస్ని దాచేస్తుంటే అతడి ఫేస్ చూద్దామంటే హెల్మెట్తో కనిపించాడు. కోపంతో ఫోర్స్గా డోర్ని కాలితో ఒక తన్ను తంతుంది. డోర్ అతనికి తగులుతుంది అనగా సెకండ్లో వెనకకు దూరం జరుగుతాడు. ఫేస్ మీద అల్లరి చేస్తున్న కురుల మాటున వైట్ స్కిన్ టోన్ ఆమె కురులని చెవి వెనకకి పెడుతూ ఆమె మోముకి స్వేచ్ఛనిస్తూ షార్ప్ నోస్, చేపలాంటి కళ్ళు, వాటికి కాపలాగా ఉండే కనురెప్పలు, వలయంలా ఒత్తుగా ఉన్న కనుబొమ్మలు ఇంకాస్త కిందకి వస్తే తెల్లటి స్కిన్ టోన్కి పింక్ కలర్లో ఉన్న గులాబీ రేకులు, శంఖం లాంటి మెడ, బ్లాక్ కలర్ వెస్టర్న్ కాక్టైల్ డ్రెస్ లో ఆమె స్ట్రక్చర్ కన్నులకి విందు చేస్తుంటే ఇంకాస్త కిందకి వస్తే తెల్లగా నిగనిగలాడుతున్న ఆమె థైస్, ఇంకాస్త కిందకి వస్తే తెల్లటి పాదాలకి బ్లాక్ కలర్ పట్టీతో హై హీల్స్తో చాలా అందంగా కనబడుతున్నాయి పాదాలు. క్షణం పాటు ఆమె మీద చూపు నిలిపి ఆమె అరిచే అరుపులు చెవికి చిల్లులు పడుతుంటే తేరుకొని హేయ్ షటప్ అంటాడు. యూ రాస్కెల్, నన్నే షటప్ అంటావా అంటూ ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ అనగానే ఫింగర్ చూసిన బాబు యాంగర్ లిమిట్స్ క్రాస్ అవుతుంటే చూపిస్తున్న వేలిని పట్టుకుని హెల్మెట్ తీయకుండానే ఆమె చేతిని వెనుకకు మెలిపెడతాడు. ఆవు అంటూ అరుస్తుంది పాప. బ్లడీ స్కౌండ్రల్, నన్నే చేయి పట్టుకుంటావా? నిన్ను ఇప్పుడే స్టేషన్లో వేసి కుమ్మించకపోతే నా పేరే జాహ్నవి కాదు అంటూ మొబైల్ తీస్తుండగా ఆమె చేతిలో ఉన్న మొబైల్ని తీసి కార్లోకి విసురుతాడు. జానుకి మొబైల్ని అలా విసరగానే కోపం వచ్చి ఇంకో చేత్తో అతని వెనుకకు ఒక తోపు తోస్తుంది. బాబు పట్టు కొంచెం సడలించగానే వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి డాష్ బోర్డ్లో ఉన్న గన్ చేతిలోకి తీసుకొని ఇటువైపు తిరగగానే అక్కడ అతను ఉండకపోవడంతో యూ బ్లడీ అంటూ తిట్టుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని ఎవరికో కాల్ చేస్తుంది. సెకండ్లో ఇంకో బెంజ్ కార్ ఆమె ముందు ఉండడంతో ఆ కార్ని తీసుకొని కాలేజ్కి వెళ్ళిపోతుంది. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. స్పీడ్గా వచ్చి ఆగుతుంది రాయల్ ఎన్ఫీల్డ్. రైట్ హ్యాండ్తో హెల్మెట్ తీస్తూ ఫుల్ యాటిట్యూడ్తో బైక్ దిగుతూ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చెదిరిన జుట్టుని సరిచేసుకుంటూ బైక్ కీస్ని వేలితో తిప్పుకుంటూ స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే పక్కన ఉన్న గర్ల్స్ 6 feet కటౌట్ని చూసి పాపల మౌత్లు ఓపెన్ చేసుకొని మరీ చూస్తూ ఉండిపోతారు. బాబు ఏమాత్రం వాళ్ళని పట్టించుకోకుండా వెళ్తుండగా హాయ్ రా క్రీష్, ఏంట్రా ఇంత లేట్ అయింది అనగానే దారిలో ఒక పొగరుబోతు పోరి తగిలిందిలే అంటూ క్లాస్కి వెళ్తాడు రామకృష్ణ. హీరో మెకానికల్ కోర్స్ క్లాస్కి ఎంట్రీ అవ్వగానే బాబుని చూసిన పాపలు ఫ్లాట్ అయ్యి మౌత్స్ ఫ్రాక్స్లా తెరుచుకొని ఐస్ డక్ ఐస్లా ఓపెన్ చేసుకొని చూస్తూ ఉన్నారు. తెల్లటి శరీరాకృతి, విశాలమైన ఛాతి భాగం, మెలితిరిగిన కండలు, బలిష్టంగా కనబడుతున్న స్ట్రక్చర్ని చూస్తున్న అమ్మాయిలకి పిచ్చెక్కిస్తుంటే లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్ మీసాలతో అమ్మాయిల గుండెలు గతి తప్పుతుంటే అదుపు చేసుకుంటూ తినేసిలాగా చూస్తూ అమ్మాయిలకి సైతం ఈర్ష్య పుట్టేలా లైట్ పింక్ షేడ్లో ఉన్న లిప్స్ని చూస్తుంటే పెదవులు తడుపుకోని వారుండరు. మనసులో లైఫ్లో ఒక్కసారైనా ఛాన్స్ రాకపోతుందా అని లస్ట్ చేయని అమ్మాయి లేదు. షార్ప్గా ఉండేటటువంటి నోస్, చిరుతలాంటి కళ్ళు, ఆ కళ్ళల్లో సీరియస్నెస్కి అతడి మీద ఉండే ఫీలింగ్స్ని నీరుగారుస్తుంటే బాబు మాత్రం ఒక్కరిని కూడా దేకకుండా అక్కడి నుండి అతడి ప్లేస్కి యాటిట్యూడ్గా నడుచుకుంటూ స్టైల్గా వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే వచ్చిన బ్లాక్ కలర్ కార్ వర్ధమాన్
ఉస్మాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్లోకి దూసుకొచ్చి టక్కున ఆగుతుంది. స్పీడ్కి అదిరిపడతారు అక్కడున్న స్టూడెంట్స్. విసురుగా కాల్తో కార్ డోర్ ఓపెన్ చేసి స్టైల్గా దిగుతుంటే వెస్ట్రన్ డ్రెస్లో పాష్గా కనబడుతున్న పాపని చూసి క్షణం పాటు రెప్పవేయడం మర్చిపోతారు అక్కడున్న అబ్బాయిలందరూ. పాపని తినేసేలాగా చూస్తూ ఉంటారు. వారు ఎవరిని పట్టించుకోకుండా నేరుగా కంప్యూటర్ సైన్స్ క్లాస్కి వెళ్తుంది పాప. క్లాస్లో కూడా యాజ్ ఇట్ ఈస్ అవే లుక్స్. వావ్, వాట్ ఏ ఫిగర్ అనుకోని వారుండరు. పిచ్చ హాట్గా ఉందిరా, చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది అనుకుంటున్న అబ్బాయిలని షార్పుగా చూస్తుంది. అబ్బా, ఆ చూపేంట్రా మరీ అంత సెక్సీగా ఉన్నాయి, ఆమె లుక్స్ గుండెల్లో గుచ్చుకుంటున్నాయి అని గుండె మీద చెయ్యి పెట్టుకొని అనుకుంటూ ఉంటారు. హాయ్ జాను, ఏంటి ఇంత లేట్ అయింది అనగానే సిటీలో విధవలు చాలామంది అయ్యారు అంటుంది. ఏమైందే? ఒక రాస్కెల్ వచ్చి నాతో గొడవ పెట్టుకున్నాడు, అందుకే లేట్ అయింది. ఆమెతో గొడవ అనగానే షాకింగ్గా చూస్తుంది. జాను ఫ్రెండ్ నిఖిత. ఏంటి అలా చూస్తున్నావు? నీతో గొడవ పడిన ఆ మహానుభావుడు ఎవరా అని చూస్తున్నాను. నిఖిత అలా అనగానే కొంచెం ఓవరైనట్టు లేదు అంటుంది షార్పుగా చూస్తూ. బాబోయ్, అలా చూడకే బాబు, ఆ చూపుకి చచ్చిపోతాను అంటున్న ఆమెని తల మీద ఒక్కటి మొట్టి, చేసిన ఓవరాక్షన్ చాలు కానీ పద అంటూ ఆమె ప్లేస్కి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడున్న అబ్బాయిలు అమ్మాయిలు నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉన్నారు. పాప స్టైల్గా యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఒక్కరిని కూడా పట్టించుకోకుండా స్టైల్గా వెళ్ళి ఆమె ప్లేస్లో కూర్చుంటుంది. పక్కనే ఉన్న నిఖిత, బాబోయ్ ఆ చూపులేంటే తినేసేలాగా చూస్తున్నారు అంటుంది నిఖిత. ఎవరు ఎలా చూస్తే నీకేంటి? వాళ్ళ కళ్ళు వాళ్ళిష్టం, ఎలాగైనా చూసుకొని, మనకు సంబంధం లేని మ్యాటర్. వచ్చామా చదువుకున్నామా వెళ్ళామా అన్నట్లుండాలి కానీ అలాంటివేవి పట్టించుకోకుండా ఫస్ట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఫస్ట్ వస్తావు. లేకపోతే అనదర్ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే లాస్ట్లో ఉంటావు అంటూ క్లాస్ పీకగానే, అది కాదే బాబు, వాళ్ళు చూస్తున్నది నన్ను కాదు నిన్ను. చెప్పాను కదా, ఎవరు ఎలా చూసినా ఐ డోంట్ నీడ్ ఇట్ అనగానే పాప కేర్లెస్గా వచ్చిన ఆన్సర్కి గుడ్లు తేలేసి చూస్తుంది నిఖిత. చూసింది చాలు కానీ అదిగో లెక్చరర్ వస్తున్నాడు అటు చూడు అనగానే తల తిప్పి చూస్తుంది. ఆమె చెప్పినట్లుగానే రావడంతో సార్ని మార్నింగ్ విష్ చేసి కూర్చుంటారు. ఫస్ట్ డే కావడంతో అందరి ఇంట్రొడక్షన్ జరుగుతుంది. అలా ఆ రోజు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అవుతారు. జాను మాత్రం పెద్దగా ఎవరితో అంత కలిసిపోదు. నిఖిత జాను వైపు చూసి, ఏంటి అందరూ ఫ్రీగా మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడొచ్చు కదా, అలా పట్టించుకోకుండా ఉంటావెందుకు అనగానే ఐ డోంట్ ఇంట్రెస్ట్ అని పొగరుగా చెప్పి మొబైల్లో తలదూర్చుతుంది. నిఖిత అయితే ఎందుకు ఫ్రెండ్ అంటే వాళ్ళ డాడీ నిఖిత వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ అన్నమాట, అందుకే వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. పాప ఎవరిని దగ్గరికి రానివ్వదు కదా. ఆ రోజు అలా ఫ్రెండ్స్తో జాలీగా గడిపిన నిఖిత ఇక ఈవినింగ్ కావడంతో ఇక బయలుదేరదామా లేక ఇలా వాగుతూనే ఉంటావా అంటుంది కార్నర్ లుక్తో. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ టుమారో అంటూ వెళ్తున్న జాను వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంది నిఖిత. బయటికి వచ్చిన నిఖితకి ఎదురుగా జరిగిన సన్నివేశాన్ని చూడగానే పాప ఫ్యూజులు ఎగిరిపోతాయి. జాను పోర్టికోలో పార్క్ చేసిన కార్ దగ్గరికి వెళ్తుండగా ఎదురుగా సీనియర్ బాబులు పాపను పిలుస్తూ ఉంటారు. బట్ పాపకి బాగా పొగరు కదా, వాళ్ళు పిలిస్తే నేనెందుకు వెళ్ళాలి అన్నట్లు ఏమాత్రం పట్టించుకోకుండా తన కార్ దగ్గరికి వెళ్తుండగా ఒకడు ఎదురు వచ్చి, హలో పాప, ఎందుకంత పొగరు, పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అనగానే, నువ్వు పిలిస్తే నేను రావాలా, నేను వెళ్ళాలి, నా దారికి అడ్డు తప్పుకో అంటూ అతడిని దాటి వెళ్తుండగా ఆమె చెయ్యి పట్టి వెనక్కి లాగుతాడు. అలా లాగగానే పాప అతడికి టచ్ కాకుండా చేతులు అడ్డం పెడుతుంది. అతడి చెస్ట్ మీద ఉన్న చేతులని కన్నింగ్గా చూస్తూ పట్టుకోబోతుండగా టక్కున చేతులు తీసేస్తుంది జాను. అతను జాను చెయ్యి పట్టుకోబోతే విసిరి కొడుతుంది. ఎంత పొగరే నీకు, ఇక్కడ సీనియర్, పద నీ బలుపు ఎలా వంచాలో నాకు బాగా తెలుసు అనగానే, నన్నే బలుపు అంటావా, హౌ డేర్ యూ అంటూ కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఎత్తిన చెయ్యిని వెనకకు మలిచి దగ్గరికి లాక్కొని నా మీదకే చెయ్యెత్తుతావే అంటూ ఆమె చేతిని మెలిపెడుతుంటే నొప్పికి ఆ అంటుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న నిఖితకి భయంతో చేతులు వణుకుతున్నాయి. జానుని సేవ్ చేద్దామని వెళ్దామనుకుంటుంది. బట్ నిఖితకి ధైర్యం చాలట్లేదు. మెల్లగా ధైర్యం చేసి ఒక్కో అడుగు వేస్తుంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆమె చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి అక్కడ సీనియర్ల దగ్గర వదులుతాడు. వాళ్ళు ఆమెను తినేసేలాగా చూస్తూ ఆమెను పైనుండి కింది వరకు అమాంతం స్కాన్ చేస్తుంటే ఆమెకు ఇబ్బందిగా అనిపించి, యూ ఇడియట్, దట్స్ హౌ యూ సీ ఇట్ అనగానే, దీనికి పొగరు మామూలుగా లేదురా, ఎస్ ఐ సీ ఇట్, ఏం
పీకుతావే, కాల్ ది పోలీస్ అంటూ మొబైల్ తీస్తుండగా ఆ మొబైల్ని లాక్కొని దీని పొగరు అనచాలంటే మన పనిష్మెంట్ ఇవ్వాలి, ఎస్ ఇవ్వాలి అంటూ కన్నింగ్ స్మైల్ ఇస్తూ దగ్గరికి వస్తాడు ఒకడు. రేయ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అనగానే ఐఎమ్ డూయింగ్ కిస్ యూ అంటూ ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని ఆమె పెదవులని టచ్ చేస్తుండగా వెనుక నుండి ఐరన్ హ్యాండ్స్ అతడి భుజం మీద పడడంతో ఎవడ్రా అని చిరాగ్గా వెనుకకు తిరిగి చూస్తాడు. అతడిని చూసి హీరో కటౌట్ లాగా కనబడుతున్న బాబుని చూసి ఎవడ్రా నువ్వు, మంచి మూడ్లో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ అరవగానే ఆమెని వదలండి బాస్ అంటాడు. చా అవునా, దాన్ని ముట్టుకుంటే నీకేం నొప్పిరా, నువ్వేమైనా దాని లవర్వా అనగానే కాపాడడానికి లవరే కానవసరం లేదు బాస్, సాటి హ్యూమన్గా స్పందించాను అంటాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.